హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. మీరు చూస్తున్నారు కదా, ఈ బిల్డింగు కొన్ని సంవత్సరాలు బట్టి ఎలాగే వదిలేశారు, అసలు ఇది ఎందుకు ఇలా ఉంది, అసలు దీని స్టోరీ ఏంటి అంతా కూడా మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మొత్తం లాస్ట్ దాకా చూడండి. చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ కింద అయితే చూద్దాం అనమాట. లోపల రండి నాతో పాటును. మీరు చూసుకోవచ్చు ఈ చెత్త గట్ట ఎంత గత్తరగా ఉందో, చాలా 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 గత్తరైతే ఉందన్నమాట. మీరు బిల్డింగ్ అంతా చూసుకోవచ్చు ఎలా పాడైపోయిందో. అంటే బిల్డింగ్ బాగానే ఉంది కాబట్టి బాగుంది, కానీ గదులు అనేవి చెత్త చెత్తతో నిండిపోయి మొత్తం చెత్తలాగా ఉందన్నమాట. మొత్తం నిండిపోయింది చెత్తతో, చాలా దారుణంగా అయితే ఉందన్నమాట. గదులు గట్ట చూసుకోవచ్చు మీరు ఎంత దారుణంగా ఉందో. ఒక్కొక్క గదిలో ఎంత చెత్త ఉంది, కవర్లో గివర్లో దుమ్ము ధూళి చాలా దారుణంగా అయితే ఉంది. ఇప్పుడైతే మనం 5th ఫ్లోర్కి వెళ్దాం, చూద్దాం 5th ఫ్లోర్లో ఎలా ఉందో అది కూడా గమనిద్దాం మనం. ఇప్పుడైతే మనం మెట్లు ఎక్కుతున్నాం, మెట్లు ఎక్కి 5th ఫ్లోర్కి అయితే వెళ్దాం అనమాట. చూద్దాం మరి పై లేయర్ కూడా ఎలా ఉంది. ఇది మొత్తం 3 లేయర్లు అనమాట. పై లేయర్ కదా, ఇప్పుడు సెకండ్ లేయర్ కదా మనం వెళ్తాం అనమాట. మీరు చూసుకోవచ్చు నేనైతే సెకండ్ లేయర్ లోపలికి వచ్చాను. ఇది కూడా యాక్స్టీజ్ మన కింద ఎలా ఉందో అలాగే, అంటే మన గదులు అయితే బాగున్నాయి అనమాట, కానీ దుమ్ము పట్టేసి కింద గత్తర అయితే చాలా ఉందన్నమాట. మీరు చూసుకోవచ్చు ఇది ఒక బెడ్రూమ్ అనమాట పైన. అలాగే ఇదేమో హాల్ అనమాట. ఇది కూడా బాగానే ఉంది, అంటే కింద దాంతో పోల్చుకుంటే ఇది కొంచెం తక్కువే. ఇదైతే వంటగది. చూడండి మీరు, వంటగది చిట్టాడు గట్ట అన్నీ బాగానే ఉన్నాయి. బిల్డింగ్ అయితే బాగానే ఉంది. మరి ఇంటి చేత ఎలాగా వదిలేసారో తెలియదు. ఇక్కడ చూడండి మొత్తం పరుపు గిరుపు చాలా చెత్త సామాన్లు అయితే ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు ఎవరో ఇందులో సిట్టింగ్ గట్ట మందు గట్ట తాగి చాలా గత్తనే చేసి ఇస్తున్నారు. మీరు చూస్తే అర్థమవుతుంది కావచ్చు మీకు. అలాగే ఇప్పుడైతే మనం అయితే బయటికి అలా వెళ్దాం. బయటికి వెళ్ళి అలాగా ఇంకొక లేయర్ ఉంది, అది కూడా పైకి వెళ్ళి ఇంకో లేయర్ అయితే చూద్దాం అనమాట. అంటే సెకండ్ ఫ్లోర్ అయింది కదా, ఇప్పుడు 3rd ఫ్లోర్లోకి వెళ్దాం. అసలు అక్కడ కూడా ఏముందని చూద్దాం. వస్తేనైతే మెట్లు ఎక్కుతున్నాం అనమాట. మెట్లు ఎక్కి ఆ లేయర్ కూడా వెళ్దాం. మీరు చూసుకోవచ్చు మెట్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ డోరు క్లోజ్ అయిపోయి ఉంది, కానీ కింద బెడ్జీ ఉంది. కానీ మనం రిస్క్ చేసి ఈ బెడ్జీ నుంచి అయితే లోపలికి వెళ్ళి లోపల ఏముందనేది మీకు చూపిస్తాను. నాతో పాటు రండి. అలాగే మా కెమెరామెన్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం నాతో పాటు రావడానికి, తప్పదు. అలాగే మీరు చూసుకోవచ్చు ఇది కూడా చూడాలంటే మనం ఎటు చూసినా ఈ బిల్డింగ్ అయితే బాగానే ఉంది. ఎక్కడ చూసినా ఏ మిస్టేక్లు ఏమీ లేవు, పడిపోయే అవకాశం కూడా ఏమీ లేవు. కానీ చెత్త వాడకుండా వదిలేసిన వల్ల ఇందులో గదుల్లో మొత్తం చెత్త కింద అయిపోయి అలా ఉంది తప్ప. మనం వంటగదిలోకి వెళ్ళాను, నేను వంటగదిలోకి వెళ్ళి పన్నోళ్ళలాగా నీళ్ళు ఎందుకు వస్తాయి ఫ్రెండ్స్, అందులో ఎప్పుడో వదిలేసినట్ల నీళ్ళు ఎందుకు వస్తాయి. నా బ్రహ్మతో ఇందులో చూసుకొచ్చి మీరు ఎంత చెత్త ఉందో, బాబోయ్ ఇంకెంత దారుణంగా అయిపోయిందన్నమాట. ఎంత ఏదైనా బిల్డింగ్ వాడతాను అందాం, వాడపోతే ఇలాగే ఇంకా ఎవరో పడతాలు వచ్చి గత్తర అనేది చేసేస్తారు. మీరు చూసుకోవచ్చు బిల్డింగ్ అయితే చాలా 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 బాగుంది. కానీ ఎందుకు ఎలా వదిలేసారంటే కారణాలు అయితే మనకైతే తెలియవు అన్నమాట. మీరు చూసుకోవచ్చు. ఇంకా నా చుట్టూరు చెత్త తప్ప ఇంకేమీ లేదు. మీకు ఏం చూపిద్దామన్నా అంటే అంత అలా ఉందన్నమాట. మొత్తం గత్తలతోనే నిండిపోయింది బిల్డింగ్ అంతాను. చూద్దాం ఇప్పుడు మన టాప్లోకి వెళ్దాం, మనం బాగా పైకి వెళ్దాం అనమాట. అసలు అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్, బాగా పైన చూసుకోవచ్చు మీరు. తలుపు గట్ట ఎలా బదలేసిపోయిందో. ఇప్పుడైతే బాగా టాప్లోకి అయితే వెళ్దాం. నాకు కూడా వచ్చాను మీరు, మా కెమెరామ్యాన్ కూడా వచ్చేసిందంటే చూడండి. ఇప్పుడు బాగా పైకి వెళ్ళి బాగా పైన ఎలా ఉందో ఒకసారి అయితే మొత్తం సెట్ చేసేద్దాం అనమాట. మీరు చూసుకోవచ్చు ఇప్పుడే మనం అయితే టాప్ లేయర్లోకి అయితే వచ్చామన్నమాట. ఇది ప్లేస్ అయితే చాలా 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 పెద్దగా ఉంది. మీరు చూసుకోవచ్చు మొత్తం ఎండ, మంచి ఎండ టైంలో వచ్చి అందుకని ఎండ అయితే చాలా గట్టిగా ఉంది. మీరు చూసుకోవచ్చు కింద మొత్తం నార్త్ కట్టించి చాలా 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 దారుణంగా ఉందన్నమాట ఏరియా మొత్తం. అలాగే మీరు ఇటు సైడ్ చూస్తే మన వాటర్ ట్యాంక్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మొత్తం సప్లై ఈ ట్యాంకుల ద్వారా వెళ్ళేది. మీరు చూసుకోవచ్చు పైపులు గట్రా ఎలా తిప్పేసినాయో వాళ్ళని చూస్తున్నాను ఎలా ఉందని. మీరు అలా కొంచెం ఎదురుకొస్తే ఇది కూడా ఇంకా మొత్తం పైన ఓపెన్ అనమాట. ఇది కూడా ఇంకో ట్యాంక్ అనమాట. ఇది కూడా మీరు చూసుకోవచ్చు, ఇది కూడా అలా తిప్పెట్టి ఉందన్నమాట. పైన మీరు చూసుకుంటే చాలా 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 మొక్కలు గట్రా వచ్చేసి చాలా గత్తరైనది ఉంది. అంటే ఈ బిల్డింగ్ వాడితే బాగానే ఉంటుంది, కానీ ఎందుకు ఇలా వదిలేశారనేది మనకి పూర్తిగా ఏమీ తెలియదు అనమాట. మీరు చూసుకోవచ్చు చుట్టూరు చెత్తతో మొత్తం నిండిపోయింది మొక్కలతో. పైన వ్యూ అయితే చాలా 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 బాగుంది. మంచి ఎండలో వెళ్ళామంటే మేము 3 ఆ టైంకి, దానివల్ల ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే. ఒకవేళ మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి హంటింగ్ వీడియోస్, అలాగే అసలు పూర్వకాల బిల్డింగ్లు అసలు ఎందుకు అలా జరిగినాయి ఇవన్నీ కూడా మనం వెళ్ళి వీడియో తీస్తాం. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. మళ్ళీ కలుద్దాం.